శ్రీ పుట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా కావలి పట్టణంలోని షిరిడి సాయిబాబా మందిరం నందు బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత కావలి మాజీ ఎమ్మెల్యే నేటి రాజ్యసభ సభ్యులు బీదా మస్తాన్రావు యాదవ్ జన్మదిన వేడుకల సందర్భంగా కావలి పట్టణంలోని షిరిడి సాయిబాబా మందిరం నందు ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. డాక్టర్ బీదా మస్తాన్రావు యాదవ్ జన్మదిన వేడుకల సందర్భంగా బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ తరపున కులమతాలకు అతీతంగా కష్టకాలంలో ఉన్న ప్రజలకు నేనున్నానంటూ తన వంతు సహాయ సహకారాలు అందించిన డాక్టర్ బీదా మస్తాన్రావు యాదవ్ నిండు నూరేళ్లు కుటుంబ సభ్యులతో శ్రేయభిలాషులతో సంతోషంగా ఉండాలని ప్రత్యేక పూజా కార్యక్రమాలు అనంతరం మాజీ ఏఎంసీ చైర్మన్ మాజీ మున్సిపల్ చైర్మన్ పి అలేఖ్య ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను అత్యంత ఘనంగా వైభవంగా నిర్వహించారు. పై జన్మదిన వేడుకలో మాజీ ఏఎంసీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం, మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పి అలేఖ్య, డాక్టర్ బీదా మస్తాన్రావు యాదవ్ అభిమానులు పాల్గొన్నారు. నమస్కారం. ఈరోజు మన కావలి మాజీ శాసనసభ్యులు పెద్దలు మరియు రాజ్యసభ సభ్యులైనటువంటి బీదా మస్తాన్రావు గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు మన కావలిపట్నంలో వెలిసి ఉన్న బాబా మందిరంలో ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం జరుగుతుంది. బిఎంఆర్ గారి గురించి అందరికీ తెలిసిన విషయమే. సోదర సమానులు మరియు ఏదైనా సహాయం అర్జించాలని అంటే సహాయం కోరితే ఉన్న ప్రత్యేకించి తన వంతు సహాయం చేసే వ్యక్తి మొదట్లో ఎవరున్నారంటే బీదా మస్తాన్రావు గారనే చెప్పాలి. బిఎంఆర్ గారు చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎంతోమందికి సేవలు అందిస్తూ ఈరోజు కావలి నియోజకవర్గంలో కానివ్వండి, అన్ని నెల్లూరు జిల్లాలో కానివ్వండి, బిఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఎన్నో సేవలు అందించిన ప్రముఖులలో ఒకరైన బీదా మస్తాన్రావు గారు. మరియు అటువంటి వ్యక్తి మంచి వ్యక్తికి ఇంకా ఎన్నో మంచి ఉన్నత పదవులు అర్జించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి కుటుంబానికి మరియు షిరిడి సాయినాథ్ దివ్య ఆశీస్సులు ఎప్పుడు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఇక్కడికి విచ్చేసిన ఈనాటి ముఖ్య అతిథి అయినటువంటి ఈ కార్యక్రమానికి మాజీ ఏఎంసీ చైర్మన్ దేవరాల సుబ్రహ్మణ్యం గారు, మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రీనివాస్ కిరణ్ గారు, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు శ్రీహర్ నాయుడు గారు మరియు అందరు తెలుగుదేశం పార్టీ నాయకులు, కుటుంబ సభ్యులు, బిఎంఆర్ గారి శ్రేయోభిలాషులు అందరూ వచ్చి ఇక్కడ పాల్గొనడం అనేది ఎంతో అభినందనీయం. ఈ కార్యక్రమంలో చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వాళ్ళందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తాను. మాజీ కావలి శాసనసభ్యులు మరియు ఈనాటి రాజ్యసభ సభ్యులు మరియు జాతీయ బీసీ సలహా సంఘ అధ్యక్షులు, అలాగే బడుగు బలహీన వర్గాలన్నా, బీసీలన్నా, పేద ప్రజలన్నా కూడా అంత మక్కువగా రాజకీయాలకి వ్యక్తిగతానికి సంబంధం లేకుండా అందరికీ సమానంగా మంచి దృక్పథంతో తెలిసిన వరకు చేతైన వరకు సహాయం చేసేటటువంటి వ్యక్తి మన బీదా మస్తాన్రావు గారి ఈరోజు వారి పుట్టినరోజు పండుగ అంటే హ్యాపీ బర్త్డే టు బిఎంఆర్. అలాంటి వ్యక్తికి ఇవాళ కావలి స్నేహితులు, శ్రేయోభిలాషులు, పార్టీ కార్యకర్తలు, పార్టీ నాయకులు, అన్ని వర్గాల వారు కూడా వారి అభిమానులంతా కూడా ఇది ఘనంగా గురువారం నాడు బాబా అంటే అందరికీ ప్రత్యక్ష దైవం ఈనాడు. అలాంటి బాబా గుడిలో ఈ కార్యక్రమం జరపటం అందరికీ, మాకందరికీ, ప్రజలందరికీ, ఆయన అభిమానులు, మా కుటుంబ సభ్యులకు అందరికి కూడా పెద్ద ఆనందం. బిఎంఆర్ బర్త్డే అంటే ఆయన ఉన్నా లేకపోయినా మనమంతా కూడా చేసుకోవడం ఈ కావలి ప్రజలకి నాడి నుండి పదవి ఉన్నా లేకపోయినా ఆయన వర్గం అంటూ ఎప్పుడు కూడా అందరు అభిమానులే, పార్టీ తరఫున కాకపోయినా ప్రేమాభిమానాలతో ఆయన్ని
కాపాడేది ఎప్పుడు మొట్టమొదటి నుంచి రాజకీయంగా కావాలి ప్రజలే. అట్లాంటి వారి సమక్షంలో ఈరోజు మేము కూడా చేసుకోవటం పెద్ద ఆనందం. ఆయన ఇంకా పెద్ద పెద్ద పదవులు ఎదగాలని ప్రజలకు అందరూ కూడా ఎప్పుడు ఎల్లవేళలా ఇదే సహాయం మర్చిపోకుండా చేయాలని, ఇంకా గొప్ప పదవులు అలంకరించాలని, ఆయన వ్యాపారాలు అన్నీ అభివృద్ధి చెందాలని, ఆయన ఆయుస్సు ఇంకా పెరిగి శ్రేయోభిలాషులందరూ కూడా ఆయన సహాయం అందించాలని, ఆయనకి దీర్ఘకాలం ఆరోగ్యపరంగా ఆర్థిక పరంగా ఎంతో చక్రంగా ఆ భగవంతుడు చూడాలని అందరూ కోరుకుంటున్నాం. నేను కూడా ఈ అవకాశం నాకు బావుగా పుట్టినందుకు నాకు ఇచ్చినందుకు వారికి నా హ్యాపీ బర్త్డే కాదు, నా ఆశీర్వాదాలను కూడా వారికి ఇస్తూ ఇక్కడికి వచ్చేసిన మా స్నేహితులు, ప్రజలు, అన్నలు, తమ్ముళ్ళు, పెదనాయనలు అందరికి కూడా నేను మరొకసారి ధన్యవాదాలు. హ్యాపీ బర్త్డే బిఎంఆర్ సార్. హ్యాపీ బర్త్డే బిఎంఆర్ సార్. హ్యాపీ బర్త్డే.